లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి అనుదిన వాగ్దానం వస్తూ ఉన్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వాగ్దానాన్ని అనేక మందికి పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లేవియా కాండము 20వ అధ్యాయము 24వ వచనము. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్యముగా పొందుదురు, అది అనగా పాలు తేనెలు ప్రవహించు దేశము మీకు స్వాస్యముగా ఉండునట్లు దానిని మీకు ఇచ్చెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ విశ్రాంతి దినాన్న దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఎంతోమంది బిడ్డలు, దేవా నాకేమిస్తావు, అయ్యా నాకు ఒక ఇల్లు ఇవ్వి, అయ్యా నా బిడ్డలకు స్వాస్యముగా ఇవ్వి, నన్ను దీవించు, నా సరిహద్దు విశాలపరచు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది బిడ్డలు దేవుని వాగ్దానం కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, కన్నీరు విడుస్తూ ఉన్నారు. నీతో దేవుడు చెప్తూ ఉన్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశము ఆనాడు తన బిడ్డలకు ఇచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఒక గొప్ప మంచి ప్రదేశాన్ని, ఒక మంచి స్థలాన్ని దేవుడు నీకు సిద్ధపాటు చేశాడు. అది నీ ప్రయాణం గురించి అవ్వచ్చు, నువ్వు కష్టపడడం గురించి అవ్వచ్చు, ఒక ఇంటి గురించి అవ్వచ్చు, నువ్వు దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నావో దేవుడు నీకు త్వరగా అది ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటూ ఉన్నారు, చూడండి, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్యముగా పొందుతురు. చాలామందికి ఉన్న కోరికెట్టో తెలుసు, వారి జీవితంలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నా బిడ్డలకి ఇల్లు ఏర్పరచాలి, నా బిడ్డలకి మంచిగా ఏదన్నా నేను కొనాలి, సమకూర్చాలి, ఈ వయసు అయిపోయేలోపు ఈ రూపాయి డబ్బులు నేను సంపాదించగలిగినప్పుడే అనేక రకాలుగా ఏర్పాటు చేసుకోవాలని ఎంతో కళ్ళగంటూ ఉంటారు. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక మంచి దేశం ఇచ్చినట్టుగా ఆనాడు తన బిడ్డలకు దేవుడు ఇచ్చాడు. వాళ్ళ ప్రతి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నారు. వారికి ఒడిదుడుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కానీ వారు దేవుణ్ణి పట్టుకున్నప్పుడు వారు విజయాన్ని పొందుకున్నారు. ఈరోజు ఈ జీవిత ప్రయాణంలో నువ్వు ఏది పొందుకోవాలనుకుంటున్నావో, ఏది సాధించాలనుకుంటున్నావో దేవుడు నిన్ను ఆ గమ్యానికి చేరుస్తాడు. దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. ఈ జీవిత ప్రయాణంలో యేసు ప్రభువును విడిచిపెట్టకూడదు. నువ్వు ఈ మార్గ మధ్యలో నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇశ్రాయేలీయుల్లో అనేక మంది దేవుని ఎదుట తిరుగుబాటు చేసి ఆ మార్గ మధ్యంలోనే నశించిపోయారండి. వారి తర్వాత తరాలు వెళ్ళారు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేవుని చేపట్టుకుని నీ జీవితాంతం కూడా నువ్వు దేవునితో నడవగలిగితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో దాన్ని త్వరగా పొందుకుంటావు. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మంచి మేలు చూస్తావు. నువ్వు ఆయన అన్నాడు, మీకు స్వాస్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను అన్నాడు ఆయన. ఈరోజు నీకు దేవుడు అదే మాట చెప్తూ ఉన్నాడు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉండాలి. లోకాన్ని వెంబడించి నువ్వు మరలా నేను దేవుని చేపెట్టుకుంటానంటే నువ్వు తప్పుపోతావు, మార్గంలో ఆశీర్వాదాన్ని కోల్పోతావు. కాబట్టి ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా మెలకువ తెచ్చుకో, జ్ఞానముగా ప్రవర్తించు. నీ జీవిత ప్రయాణంలో దేవుడు నీకు గొప్ప ఫలాలను ఇవ్వబోతూ ఉన్నాడు కనుక దేవుని చేయి విడిచిపెట్టొద్దు, దేవుని సన్నిధి విడిచిపెట్టొద్దు. దేవుని చిత్తానుసారంగా జీవించంతే నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి, నువ్వు చేరుకోవలసిన గమ్యానికి దేవుడు చేరుస్తాడు. స్వాస్యముగా దేవుడు నీకు ఇస్తాడు. సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు, అభివృద్ధి నువ్వు పొందుకుంటావు, ఆశీర్వాదంతో నింపబడతావు. నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో, నీ బిడ్డలతో నువ్వు జీవించబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.